కళ్యాణ్ మరియు మీరా వానవోలు అనే ప్రశాంతమైన గ్రామంలో నివసించేవారు. ఈ గ్రామం పచ్చని కొబ్బరి తోటలు మరియు సువాసనగల మల్లె తోటల మధ్య ఉంది. కళ్యాణ్ మరియు మీరా ఇద్దరూ చిన్నప్పటి నుండి చాలా మంచి స్నేహితులు మరియు వారిద్దరూ ఎప్పుడూ సాహసాల పట్ల మక్కువ చూపేవారు. ఒక వెన్నెల రాత్రి వారు కళ్యాణ్ తాత అటకపై పురాతన నిధి పటాన్ని గమనించారు. ఇది మెరుస్తూ మరియు వారిని ఆకర్షించింది. తద్వారా వారు నిధి ఉన్న ప్రదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ నిధి మ్యాప్ వారిని పశ్చిమ కనుమలలోకి లోతుగా నడిపించింది. దారిలో వెళుతుండగా విపరీతమైన కొంటె కోతులు వారి చిరుతిండ్లను దొంగిలించాయి. కొంత నడక తర్వాత ఒక హాస్యభరితమైన మరియు తెలివైన ముసలి ఏనుగు వారి ప్రయాణంలో చేరింది. ఏనుగు వారిని ప్రమాదకరమైన మార్గాల్లో నడిపించింది. వారు దాచిన గుహకు చేరుకున్నప్పుడు వారు సంస్కృతంలో మాట్లాడే ఒక చమత్కారమైన సన్యాసిని కలుసుకున్నారు మరియు శక్తివంతమైన మూలికా పానీయాలను తయారుచేశారు మరియు వారు త్రాగి అలసట నుండి కోలుకున్నారు. చివరగా వారు నిధి ప్రదేశానికి చేరుకున్నారు మరియు ప్రవేశద్వారం వద్ద కొన్ని కోతులు నిలబడి ఉన్నాయి. కళ్యాణ్ మరియు మీరా పెద్ద శబ్దాలు చేశారు, తద్వారా కోతులు పారిపోయాయి. వారు లోపలికి వెళ్లి నిధిని వెలికి తీశారు మరియు సూర్యకాంతిలో మెరిసే బంగారు నాణేలు మరియు ఆభరణాలతో నిండిన ఛాతీని వారు గమనించారు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు మరియు లోయ నుండి నవ్వులు మరియు సంతోషకరమైన శబ్దాలతో బయటకు వచ్చారు. కళ్యాణ్ మరియు మీరా ఆనందంగా గ్రామానికి వెళ్లి నగలు మరియు ఆభరణాలన్నింటినీ పేద ప్రజలకు మరియు వారి స్నేహితులకు పంచిపెట్టారు. వారు సహాయం చేసినప్పుడు నిజమైన ఆనందం తరచుగా స్నేహితులు మరియు గ్రామ ప్రజలలో కనిపిస్తుందని వారు గ్రహించారు. వీరిద్దరూ గ్రామంలోని ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.